Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ మధ్యకాలంలో చాలామంది సిటీస్కి వెళ్ళాలంటే దే ఆర్ ప్రిఫరింగ్ ఫ్లైట్ జర్నీ. ఏరోప్లేన్లో వెళ్తున్నారు. ఒకటి కంఫర్ట్ జోన్, రెండవది ఫాస్ట్గా వెళ్ళొచ్చు. చాలా కారణాలు ఉంటాయి. మూడవది కంపెనీ పెట్టుకుంటుంది, మనం పెట్టుకోం. ఇలా రకరకాల కారణాలతో వెళుతూ ఉంటాం. So normally we expect comfort zone in the flights, but a woman was literally cramped between two obese people, two fatty people. Between him, she was literally crumpled. నలిగిపోయింది ఆవిడ పేరు సిడ్నీ వాట్సన్. సిడ్నీ వాట్సన్, actually she is an Australian staying in America. She is an Australian conservative commentator. On that particular day, this happened in the year 2022, 11/10/2022, she was proceeding from Dallas to New York. She was proceeding from, New York to Dallas. On that day, 11/10/2022. New York to Dallas is 3.5 hours journey. Flight journey, she was traveling in American Airlines. And D2B seat, her seat is D2B. So that means middle seat. Actually, she wanted to occupy the aisle side, AISLE, kitki pakra. But her seat was in the middle. So normal Americans, Australian avida, వాళ్ళు సహజంగా చాలా సిస్టమేటిక్ ఉంటారు. మనమైతే వచ్చినాక నువ్వు పక్క కూర్చోమని చెప్పి అంటాం. నిన్నే జరిగింది ఇది, ఎక్కడో హాస్పిటల్ అనుకుంటా. నేను నా వైఫ్ వెళ్ళాము. సమ్ యంగ్ మ్యాన్ వాజ్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్. సో మాకు సీట్ లేదు. పాపం అబ్బాయి నా పక్కన కూర్చోండి అన్నాడు. నేనేం చేశాను, అబ్బాయి నీకు చివర బెటర్ చేయి పెట్టుకోవడానికి ఆమ్ రెస్ట్ ఉంటుంది, నువ్వు పక్క వెళ్ళమంటే పక్క వెళ్ళాడు. అది అమెరికాలో ఒప్పుకోరు. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవిడ D2B సీట్లో మధ్య సీట్లో కూర్చున్న తర్వాత ఇద్దరు, ఒక బ్రదరు సిస్టర్, వాళ్ళిద్దరు ఓబీస్ పీపుల్. అఫ్ కోర్స్ మనం తప్పు అనకూడదు, కానీ ఫ్యాటీ పర్సన్స్ లావుగా ఉన్నారు కాబట్టి నేను కూడా లావే. రైట్ అన్న తర్వాత ఒక సిస్టర్, షీ హాజ్ ఆక్యుపైడ్ ది ఎయిల్ సైడ్, కిటికీ పక్కన. బ్రదర్ ఇటుపక్క వచ్చారు. ఆ మధ్యలో ఈవిడ మన సిడ్నీ వాట్సన్ ఆల్మోస్ట్ ఇరుక్కుపోయింది. కనీసం చెయ్యి పెడదామంటే ఆమ్రెస్ట్, దేవర్ ఆక్యుపైడ్ బై దోస్ పీపుల్. పైగా వాళ్ళ చర్మం వచ్చి, అంటే వాళ్ళ బాడీ వచ్చి ఈమెకి వద్దన్నా తగులుతుంది. కేవలం ముందుకు మాత్రమే కదులుతుంది, ఇటుపక్క ఖాళీలే. ఈవిడ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, వై డోంట్ యు సిట్ సైడ్ బై సైడ్, ఐ విల్ గో టు ది అదర్. నో ప్రాబ్లం అని చెప్పి పాపం వాళ్ళు అనుకోవట్లే, వాళ్ళకి అర్థం కాల. కూర్చున్న తర్వాత 3.5 hours ఈవిడ ఇక వినండి ఆవిడ బాధ. సో ద సీట్ మేట్స్ వర్ స్వెట్టింగ్ ఆన్ హర్ విచ్ లెడ్ టు షేమింగ్. ఈ యొక్క ఒంట్లో ఆవిడ లావటోళ్ళు అంటే జనరల్గా చెమటలు పడతాయి. ఆ చెమటలు ఈ అమ్మాయి మీద చుక్కలు పడి చాలా ఇబ్బంది. రెండవది, షీ టచ్డ్, హర్ బాడీ వాజ్ టచ్డ్ వితౌట్ హర్ కన్సెంట్. అంటే వాళ్ళు కదులుతుంటే ఈమె మీద పడుతున్నారు, తెలియకుండా. లావట్ పర్సన్స్ కదా ఈ అమ్మాయి పాపం. సో హర్ జర్నీ హ్యాపీగా కంఫర్ట్ జోన్ అనుకుంటే మొత్తం పోయింది, అల్లాడిపోయింది. అయిన తర్వాత ఈవిడ ఫోటో తీసి వేరే వాళ్ళతో ఫోటో తీపించి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్లో ఆవిడ ఆల్రెడీ కన్జర్వేటివ్ కామెంటర్ ఆన్ బిహాఫ్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. షీ వాయిస్డ్ హర్ కన్సర్న్ ఓవర్ ది సోషల్ మీడియా అబౌట్ ద సీటింగ్ అరేంజ్మెంట్. దట్ మీన్స్ ఏ టైట్ స్క్వీజ్ ఇన్ ద స్కైస్ అని హెడ్డింగ్ పెట్టింది. వాళ్ళు జర్నలిస్టులు కాబట్టి బ్రహ్మాండంగా టైట్ స్క్వీజ్ ఇన్ ది స్కైస్ అని చెప్పిన తర్వాత సరే ఇమీడియట్లీ అమెరికన్ ఎయిర్లైన్స్ రెస్పాండెడ్. ఈ మాట కూడా వినండి, చాలా బాగా మాట్లాడారు. అవర్ పాసెంజర్స్ కమ్ ఇన్ ఆల్ షేప్స్ అండ్ సైజెస్. వీఆర్ సారీ యు ఆర్ అన్కంఫర్టబుల్లీ పుట్ డ్యూరింగ్ ద ఫ్లైట్. చూడండి, అవర్ పాసెంజర్స్ కమ్ ఇన్ ఆల్ సైజెస్ అండ్ షేప్స్. ఎందుకంటే డిఫరెంట్ పర్సన్, కొంతమంది మధ్యలో ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, రకరకాల పాసెంజర్స్ వస్తుంటారమ్మా. We have to adjust them. We have to come across. Our passengers come in different shapes. We are sorry. You were put to the so-called discomfort. So therefore, we are giving
$150 వోచర్, గిఫ్ట్ వోచర్ ఫర్ యువర్ ఫ్యూచర్ ట్రావెల్. సో మీరు నెక్స్ట్ జర్నీ చేసినప్పుడు ఫ్రీగా $150తో వెళ్ళొచ్చు అని చెప్పి ఇచ్చారు. అఫ్ కోర్స్ షీ హాస్ డొనేటెడ్ ఇట్ టు ది జిమ్ మెంబర్షిప్. ఎవరో లేనతను అమ్మ నాకు లేదంటే ఆమె దానికి ఇచ్చేసింది. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో కాబట్టి ఈవిడ ఇది ఇష్యూస్ ఆన్ ఎయిర్ ట్రావెల్ అండ్ ఎటికెట్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎయిర్లైన్స్ టు గివ్ యూ కంఫర్ట్, ఆఫ్ కోర్స్, యాజ్ practical as possible. They'll have simple answer. The air hostess, if she has observed the crumpling in between the passengers, she might have advised these two, brother and sister, to sit side by side. At least she will, ఈమెడికి పక్కన కూర్చుంటే పక్కన ఎయిర్ హోస్టెస్ దారి ఉంటుంది కదా, కనీసం కంఫర్ట్ జోన్ ఉండేది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది ఏమీ అనలేం. దీనిలో వీ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఎనీబడి. పాసెంజర్ మీ డెడికేటెడ్ సీట్ అదే తీసుకోండి. ఇక దీని మీద ఇష్యూస్ ఆన్ ఎయిర్ ట్రావెల్లో సహజంగా ఈ లావాటి వాళ్ళకైనా ముందే అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్ వాళ్ళు 2 టికెట్లు తీసుకోమంటారు. 2 టికెట్లు తీసుకుంటే కంఫర్ట్ జోన్ హ్యాపీగా ఉంటుంది. అంటే డబ్బులు ఉండే వాళ్ళకి, లేని వాళ్ళకి మనం ఏం చేయలేము. సో కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుంది. 2013 నేను నా వైఫ్తో పాటు వీఆర్ గోయింగ్ టు USA. ఫస్ట్ ఫ్లైట్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ టు దుబాయ్. సో వెళ్ళాము, గంట ముందే కూర్చోవాలి కదా, బయట కూర్చున్నాము. ఏదో డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత అతను దుబాయ్ అతను వచ్చాడు. వచ్చి క్రూ మెంబర్ ఎవరు వచ్చిన తర్వాత ఐఎమ్ సో టెల్ మీ అవుట్ అంటే, ఆర్ యూ కంఫర్టబుల్ టు గో ఫర్ బిజినెస్ క్లాస్? నాకేం తెలుసు బిజినెస్ క్లాస్ తెలుసా, హ్యాపీ, అందుకని మాకు కావాల్సిందని టికెట్ ఎక్కువ పెట్టినా. నాట్ నెసరీ సార్. సో వీ ట్రావెల్ ఇన్ దుబాయ్ కాల్డ్ బిజినెస్ క్లాస్ ఫ్రమ్ హైదరాబాద్ టు దుబాయ్. ఇక బ్రహ్మాండం ఉంటుంది దుబాయ్ బిజినెస్ క్లాస్ అంటే. ఆ కంఫర్ట్ కానీ హ్యాపీగా 2 సీట్లే ఉంటాయి. తర్వాత అడిగేదండి వాట్ ది మ్యాటర్ అంటే అతను చెప్పాడు, ఏం లేదు సార్, దే ఆర్ 4 members, దే వాంట్ 3 members, దే వాంట్ సిట్ ఇన్ ఏ రో. అందుకని బిజినెస్ క్లాస్ వదులుకున్నారు. మాకు అడ్జస్ట్మెంట్ చేయడానికి కుదరలేదు కాబట్టి మీరు కూర్చున్నారు. సరే పని లేదో టికెట్ పెట్టకుండా 8 రెట్లు టికెట్, అది ఎక్కువ, అది వచ్చింది లేని చెప్పి సంతోషపడ్డాం. సో కంఫర్ట్ జోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ది ఎయిర్లైన్స్ షుడ్ సీ టు ద కంఫర్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ప్రాక్టికల్. ఈ మాట గుర్తు, యాజ్ ప్రాక్టికల్ యాజ్ పాసిబుల్. నేను లేకపోతే ఈఎంఐ పాపం $150 కాంపెన్సేషన్ ఇచ్చారు. అది అమెరికన్ ఎయిర్లైన్స్ కాబట్టి ఇండియా పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరంతా ఆలోచించుకోండి. రైట్, థ్యాంక్ యూ.